హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా క్విక్‌గా, మంచి రుచిగా చేసుకునేటువంటి వంకాయ వేపుడుని చూపించబోతున్నాను. ఇది పప్పుచారు, సాంబార్ లాంటి వాటికి సైడ్ డిష్‌గా తినొచ్చు. వైట్ రైస్‌తో డైరెక్ట్‌గా కూడా తినొచ్చండి. ఇప్పుడు ఈ వంకాయ వేపుడుని ఎలా చేయాలో చూద్దాం. వంకాయ వేపుడు కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ దాకా పొడుగు వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయలని నీట్‌గా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలోకి వేసుకొని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి శనగపప్పు, జీలకర్ర వేగేదాకా వేగనివ్వాలి. ఇలా ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలను వేసుకోవాలండి. నేను ఇక్కడ 4, 5 వరకు పచ్చిమిరపకాయలను వేశాను. ఒక రెమ్మ కరివేపాకు వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేగాక ఇక్కడ నేను ఒక చిన్న మెంతి కట్టని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇలా వంకాయలో మెంతి వేయడం వల్ల మంచి టేస్ట్తో ఉంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. కానీ ఇక్కడ మెంతిని మాత్రం మాడనివ్వకండి. మెంతి మాడితే మళ్ళీ కర్రీ చేదొస్తుంది. కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రంగు మారి ముక్కలు కొంచెం మెత్తబడతాయండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. నేను ఇందులో కారం వేయడం లేదండి. పచ్చిమిర్చితోనే కారం సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి వంకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యి ఉడికిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. అంతే అండి. ఎంతో రుచిగా ఉండే వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఈ వంకాయ వేపుడు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. అలాగే వైట్ రైస్తో డైరెక్ట్గా కూడా తినొచ్చండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.